ఒక్కసారి అలా వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఎలా స్టార్ట్ అయ్యాను, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను అని తలుచుకున్నప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? అస్సలు అంటే ఇప్పుడు ఈ సందర్భంగా దీపం పేరు చెబితే చీకటి తొలగిపోద్దు, అవును. ఎలిగిస్తేనే చీకటి తొలుగుతుంది. అన్నం పేరు చెబితే ఆకలి తీరదు, అవును. పండిస్తే దాన్ని వడ్డిస్తే ఆకలి తీరుతుంది. అవును. అలాగే ఆశయం పెట్టుకుంటే లక్ష్యం నెరవేరదు. కక్షగట్టి మనసు పెట్టి సౌలభ్యాన్ని వదిలిపెట్టి అవకాశాలను ఒడిసిపట్టి ఫలితం కోసం ప్రయత్నిస్తే ఆ ఫలితం నీ వెంట నీ ఇంట తిష్ట వేస్తుంది అనేది శ్రీశ్రీ గారు చెప్తారు. అవును. సో అలా ఎక్కడో ఒక మారుమూల అంటే ఇప్పుడు ఏపీలో ప్రకాశం జిల్లాలో కందుకూరు అనే ఒక చిన్న టౌన్లో నా లైఫ్ స్టార్ట్ అయింది. అవును. అప్పుడు ప్రిన్సిపల్ గా, కరెస్పాండెంట్ గా, ఒక లెక్చరర్ గా, వావ్, అసలు ఆ జర్నీ తలుచుకుంటేనే వావ్ అనిపిస్తుంటారు కదా. ఎందుకంటే నేను ఇప్పుడు సంబంధం లేకుండా నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ, మా ఫాదర్ ఇల్లిటరేట్, ఓన్లీ వ్యవసాయం మీదనే డిపెండ్ అయి ఉన్న ఒక చిన్న రైతు, అలాంటి కుటుంబం నేపథ్యం నాది. సో ఎడ్యుకేషన్ బిగినింగ్ నుంచి పీజీ వరకు కంప్లీట్గా తెలుగు మీడియంలో, చాలా తెలుగు మీద చాలా ఇంట్రెస్ట్తో తెలుగు మీడియంలో చదువుకున్నా. అంటే నాకు నేనుగా చదువుకున్నా, అంటే ఫాదర్కి మదర్కి వాళ్ళకి వ్యవసాయం చేసి ఏదో అలా ఒక వ్యవసాయం మీదనే డిపెండ్ అయ్యి మనకు ఉద్యోగాలు రావులే, ఏదో చదువుకుంటున్నాడు అని చెప్పి వదిలేసి నేను ఏ రోజు చదువు మానేస్తాను అంటే మానేసి పొలం పని చేసుకో అనటానికి రెడీగా ఉండే ఒక చిన్న ఫ్యామిలీ. అది కూడా చదువుకుంటే లైఫ్ ఉంటుంది, చదువుకోవాలి అనే ఈ కాన్సెప్ట్తో ఉండి చదువుకున్న వ్యక్తిని నేను. అవును. దానికి మా ఫాదర్కి ఏంటంటే వాడు ఏం చేసినా వాడికి డబ్బులు ఇద్దాం అన్న కాన్సెప్ట్లో ఉండే మా ఫాదరు, నేను చదువుతో పాటు చదువుకి నేను డబ్బు ఖర్చు పెట్టింది చాలా తక్కువ. ఎందుకంటే ప్రైమరీ నుంచి పీజీ వరకు నేను గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీ మొత్తం గవర్నమెంట్ త్రూనే చదివాను. నేను ఎక్కడ ప్రైవేట్ లేదు అప్పుడు. అసలు ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న టైం అది. సో గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ కాలేజీలో చదివినప్పుడు నేను ఖర్చు పెట్టింది చాలా తక్కువ. నేను చాలా ఎక్కువ ఖర్చు పెట్టాను వేరే వాటికి. ఎందుకు? కరాటే, డ్యాన్సు, ఈ ఫ్లూట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడానికి, వీటికి నేను ఎక్కువ ఖర్చు పెట్టాను అప్పట్లో. అంటే అప్పట్లో అది చాలా అబ్నార్మల్. అవును, అవును. మా సరౌండింగ్స్లో ఆ టైంలో చదువుకి ఖర్చు పెట్టడమే కష్టం పేరెంట్స్. 10 సార్లు అడిగితే ఒకసారి ఇప్పుడు ఆ ఫీజుకి 500 ఫీజు, 530 రూపాయలు ఫీజు అంటే అది కట్టడానికి అడిగిన తర్వాత 1 మంత్ టైం పట్టేది. అలాంటి టైంలో నేను 50 రూపాయలు, 100 రూపాయలు కరాటీ కానీ, డ్రెస్సులు కానీ, షూస్ కానీ, మ్యూజిక్ నేర్చుకోవాలని, లేకపోతే కరాటీ నేర్చుకోవాలని, డ్యాన్స్ నేర్చుకోవాలని మా ఊరు నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి సైకిల్ మీద నేర్చుకునేటప్పుడు కూడా మా ఫాదర్ వాటిని ఏది ఆపకుండా నాకు డబ్బులు ఇచ్చేవాడు. సో నేను ఎందుకు అవి నేర్చుకోవాలనుకున్నా, నాకు బిగినింగ్ 9th క్లాస్ 8th క్లాస్ నుంచే ఐడెంటిటీ క్రైసిస్. అంటే నేను వెళ్తుంటే ఎవరో నన్ను ప్రత్యేకంగా చూడాలి అనే ఫీలింగ్స్ ఉండేది. దానికోసం ఏం చేయాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి, జిమ్ చేయాలి, ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన నన్ను ఎప్పుడు ఆపలేదు. తెలియకపోయినా నేను డబ్బులు ఇవ్వనంటే నేను ఆగిపోయేది. నేను ఆ టైంలో ఆగిపోయి ఉంటే ఫిలిం ఇండస్ట్రీకి రావాలనే థాట్ కూడా వచ్చేది కాదేమో. నిజంగా థాట్ రాదు, వచ్చినా కూడా అది అయిపోయింది. ఏమీ తెలియకుండా టీచర్ కావాలంటే చదువుకోవాలి. చదువుకున్న ప్రతి వాళ్ళు టీచర్ కాలేరు, కానీ టీచర్ అయిన ప్రతి వాడికి ఆ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకుంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోకుండా ఇక్కడ చదువుకున్నా నేను పోయి సక్సెస్ అవుతానంటే అందరూ అవ్వచ్చు కదా. సో కాబట్టి నేను ఏదో ఒకటి నేర్చుకోవాలనే క్రైసిస్తో నేను వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఏ రోజు ఇది మనకు ఉపయోగపడదు, ఇప్పుడు చదువే కూడి పెడుతుందా అనేవాళ్ళు అప్పుడు. చదువు ఏం కూడి పెడుతుందా, ఇప్పుడు చదువుకుంటే జాబ్స్ వస్తాయి, చదువుకుంటే అప్పుడు అవేర్నెస్ లేని ఫ్యామిలీస్లో ఎప్పుడు నేను కాలేజీకి వెళ్ళనంటారా పొలం తీసుకెళ్దామా, ఎప్పుడు స్కూల్కి వెళ్ళనంటారా పొలం తీసుకెళ్దామా అనే ఇదిలో ఉండేవాళ్ళు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు నిజంగా అంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో పిల్లల్ని అర్థం చేసుకుంటారు చాలా వరకు. వాళ్ళకి ఏం నచ్చుతుంది, ఏం చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అంటే నిజంగా పిల్లలు ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్.
ఇప్పుడు ఇంక పిల్లలు అర్థం చేసుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. అప్పుడు మేము చాలా ఉండేది. మా మీ జనరేషన్ లో అసలు అది వేరే. అసలు మా జనరేషన్ లో పేరెంట్స్ కి ఎదురు చెప్పేది కాదు. అవును. పేరెంట్స్ ని రిక్వెస్ట్ అయితే బద్దం. ఇప్పుడైతే నాకు ఉదయం చెప్తే సాయంత్రానికి రావాలి, ఆ నేచర్ లేదు అప్పుడు. ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు, ఇప్పుడు చదువు, ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు డిగ్రీ చదివినా, ఇప్పుడు పీజీ చేసి పర్ మంత్ 1,00,000 రూపాయలు ఎర్న్ చేస్తున్నా సొసైటీ గురించి కానీ మామూలు సామాజిక పరిస్థితుల గురించి కానీ ఏమీ తెలియదు ఇప్పుడు పిల్లలకి. అది చాలా పిట్టి అన్నమాట. అంటే చాలా బాధపడతా చెప్తున్నామమ్మా. మా ఇంట్లో పిల్లలైనా మీ ఇంట్లో ఎవరైనా ఈ జనరేషన్లో పిల్లలకి డబ్బు సంపాదించడం, జాబ్స్ చేయటం తెలిసినంతగా, అంటే కంప్యూటర్లోనో లేకపోతే సెల్ ఫోన్లో ఆపరేట్ చేయటం తెలిసినంతగా ఎథిక్స్ కానీ సొసైటీ గురించి జనరల్ నాలెడ్జ్ చాలా తగ్గిపోతుంది. తెలుగు మీద అసలు లేదు. తెలుగు చదవటం రాయటం రాని వాళ్ళు 180 మంది ఉన్నారు ఇప్పుడు జనరేషన్లో. అది పేరెంట్స్ తప్ప పిల్లలు తప్ప అనేది వదిలిపెడితే జనరేషన్ అలా అయిపోయింది. పైగా ఇప్పుడు పేరెంట్స్ని అర్థం చేసుకునే స్థితిలో కూడా పిల్లలు లేరు. అది దానికి కారణం పేరెంట్సే. అది సపరేట్ చాప్టర్. ఇంకా అది చెప్పుకుంటూ పోతే అది చాలా అది. సో మా టైంలో మాకు జనరల్గా ఇంట్లో పరిస్థితులు చాలా బాగా అర్థం అవుతుండేది.